మొదటిగా దేవి నామానికి మహిమ కలిగిన గాక. ఇప్పుడు వచ్చిన మీ అందరికి హృదయపూర్వకమైన వందనాలు. దేవుని సేవకులందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 15 అధ్యాయము 26 వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలిగి చేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నేల యొద్ద దిగిరి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ మహోన్నతుడ తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరం బట్టి, మీ దయ కిరీటంలో ప్రభువా ఈ శాస్త్రమైన దినాన్ని ఈ పరిశుద్ధమైన వాక్యం ద్వారా తండ్రి మాకైతేనైనా ఆత్మీయ జీవితంలో ఎవరికి కావలసిన ఆత్మీయ ఆహారము మాకు దయచేసి ప్రతి ఒక్క హృదయంలో ముద్ర వేసుకుని తండ్రి ఈ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ప్రభు చాలా అద్భుత క్రియలు, సూచి క్రియలు మానవుడి పట్ల జరిగిస్తూ వచ్చాడు. ఆమె ఇలాగ జరిగించాడంట. చూడండి, దేవుని వాక్యము శ్రద్ధగా వినాలంట. దేవుని స్తోత్రం. నాకంటే ముందు చాలా చక్కని మరొక అనుభవంతో కూడిన మాటలు కూడా మనం విన్నాం. మనం అన్ని విషయంలో పరిశీలిస్తాము, అన్ని విషయంలో జాగ్రత్తగా వెతుకుతాము. బట్ కూరగాయల విషయంలో కూడా మనం జాగ్రత్తగా వెతికేవారుగా జాగ్రత్తగా తీసుకుంటాం. బట్ దేవుని దగ్గర మాత్రము చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటుంటారు. అంటే దేవుడన్నా, దేవుని సేవకుడన్నా, దేవుని వాక్యమైనా ఈ రోజున ఎలాగందంటే అవసరం బట్టి దేవుడు గాని దైవజనుడు గాని అవసరం. ఆమె నిజంగా ఆత్మీయంగా చూస్తే దేవుని వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం పాయలేనప్పుడు చాలా గొప్ప అద్భుతం. అదే మనం ఆ స్థానంలో ఉంటే కనుక జీవితంలో లోకం వైపు చూడడం. ఆమె కానీ ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు అనేక అద్భుత క్రియలు చేశాడు, సూచి క్రియలు చేశాడు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే వెలిగినాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. బట్ ఎన్ని విషయంలో కూడా దేవుడు అంటాడు నిర్గమంలో, మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధులైన ఆయన కట్టడాలు అన్నట్టు అనుసరించిన ఎడల మీరు నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగంలో ఏదియో మీకు రాను, స్వస్థపరిచే యెహోవాను నేనే అను. దేవుని సూత్ర దేవుడే స్వస్థపరచాలండి, దేవుడే నేను బాగు చేయాలి. చాలా మంది ఈ రోజు ఐసీలో ఉన్నారు, చాలా మంది ప్రాణ హానితో ఉన్నారు, చాలా మంది ఎప్పుడు ఏడ్చాలమో తన ప్రాణం పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట శ్రద్ధగా వింటే, ఆయనతో ఆయన ఆజ్ఞ పాటిస్తే నీకేదైతే రోగం వచ్చిన ఎంత భయంకరమైన వ్యాధి కలిగిన స్వస్థపరిచే యెహోవా అని నేనే. చెప్పండి, ఈ రోజున ఈ హీలింగ్స్ డే దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా దేవుడు మానవ పట్ల చాలా అద్భుత క్రియలు, చూసి క్రియలు జరిగించాడు. మేము మొదటిగా చెప్తాను కదా, మొదటి రాకడ అందరూ పరిపూర్ణంగా తెలుసు కదా. ఎంతమంది తెలుసు మొదటి రాకడ? చెప్పండి అమ్మా. యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య వచ్చింది మొదటిసారి. ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. మొదటి పునరుద్ధానం ఎంతమంది తెలుసు? మొదటి పునరుద్ధానం అనగా సరే, దేవుడు పునరుద్ధానం పక్కన పెట్టండి. మనం మొదటి పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుందాం. ఎంతమంది మొదటి పునరుద్ధానం కలిగి ఉన్నారు? దేవుని స్తుతి చెప్పండి. ఎంతమంది దేవుడి మొదటి పునరుద్ధానము అనగా రక్షణ, దేవుని స్తుతి, మరణించి నూతనగా జన్మించి పునరుద్ధానం కలిగిన మనము. ఆమె ఒకప్పుడు పాపి మానవుడు, పాపంతో నిండిపోయాడు,
పాపంలో మరణించకూడదని దేవుడు పరిశుద్ధ రక్తం సిందించాడు. ఆమె మరణించి లేవనెత్తాడు. మొదటి పునరుద్ధానంలో మనం ఉన్నాం. రెండో పునరుద్ధానంలో ఎక్కడ ఉండాలా? దేవునితో సహవాసం ఉండాలా. దేవుని శోధన చేద్దామా గట్టిగా? దేవుని పక్షాన్ని, దేవుడు చేస్తున్న కార్యాల పక్షాన్ని చూస్తే ప్రియమైన దేవుళ్ళరా, ఈ రోజున పరిశుద్ధమైన వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మానవుడు ఎలాగంటే నమ్ముతున్నాడు దేవుని వాక్యాన్ని అవసరం బట్టి నమ్ముతున్నాడు. ఆమె ఇందాక ఇద్దరు కూడా చెప్పారు, డేవిడ్ డై గారు, బిషప్ గారు కూడా చాలా చక్కని మాటలు మనకు తెలియజేస్తూ వచ్చారు. ఆమె ఏంటంటే ఆత్మీయ సందేశంలో స్పిరిచువల్ గా మనం అన్ని ఆజ్ఞలు అన్ని విషయంలో కేర్ తీసుకుంటాం. దేవుని పక్షాన్ని ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారని ఇద్దరు కూడా చక్కగా తెలియజేశారు. నిజమే, ఇద్దరికి కూడా MBA చేయలేదు, డిగ్రీ చేయలేదు. ఆమె ఏమి రాదు, కానీ దేవుడు వాడుకుంటున్నాడా? ఆమె కానీ దేవుని శక్తి ఎరిగి దేవుని కోసం మనం ప్రయాసపడి దేవుని నిలబెట్టుకుంటే చాలేండి. ఆమె దేవుడు ఏది ఏమైనా మన పక్షాన్ని జరిగించిన వాడిగా ఉన్నాడు. నేను శోధన చెప్తున్నా గట్టిగా. అయితే ఈ రోజున గొప్ప వాక్యము, ఆత్మీయ సందేశం, స్పిరిచువల్ గా మనం ఏమంటున్నామంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి అంటే. ఆమె ఎవరి మాట వినాలా? దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఒక పాపిని రక్షించాడు. ఒకప్పుడు నువ్వు పాపివేమో, ఇప్పుడంటే పరిశుద్ధిగా నీతి మధ్య ఇచ్చావు. నీకు మరొక జన్మ దేవుడు ఇచ్చాడు, నూతనమైన జన్మ ఇచ్చాడు, పునరుద్ధానానికి నీకు చక్కని మార్గం ఇచ్చాడు. జనసూత్ర అలాంటి మార్గాన్ని ఏర్పరిచిన దేవుని పక్షాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూస్తే చాలా కఠిన హృదయం కలిగిన వారు ఉన్నారు. ఆ రాజులో ఒక్కడు కూడా దేవుని స్పిరిచువల్ గా మరి దేవుని ప్రేమించే రాజు లేడు. జనసూత్ర అలాగా ఆత్మీయ సందేశంలో మీరు కూడా ఆత్మీయ స్పిరిచువల్ గా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇందాక నేను ప్రార్థన చేస్తున్నాను, అయితే ప్రార్థన చేస్తుంటే తెలియని యొక్క శక్తి లాగా ఆత్మీగా అదొక మరి ఓల్డ్ స్పీడ్ లో ఎంతో మంది మీద దేవసోద్ర వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియమని దేవుడుగా దేవుడు మాట్లాడుతున్నాడు, ఏమని? నా ఆత్మను నాకు కుమ్మరిస్తున్నాను, ఎలుగును కుమ్మరిస్తున్నాను. ఆమె నిజంగా మరి దీన కుమారి గారి పక్షాన్ని ఒక రోజు ఇలాగే ప్రార్థన వాక్యము మరి ఎన్ని ఆత్మీయ సందేశంలో ఓటుగా ఎవరు చేతులతో ఆరాధన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మరి ఎంతో బాధపడుతున్నారు. ఎన్నో దినాలుగా లివర్ ఇష్యూలో దేవుడు ఎలుగు తాకి వెంటనే స్వస్థపరిచారు. అలాగే అనేక మంది దేవుడు స్వస్థత ఇచ్చాడు. ప్రియమైన దేవుడు మనం గమనించండి, ఆలోచన చేయండి. దేవుడు మనతో చెప్తున్నాడు, దేవుని వాక్యం చదివిస్తున్న ప్రకారము మనం కూడా జాగ్రత్తగా వినాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలట. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక స్వస్థత చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 20వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి పూర్వ సిదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దైవం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది. అందుకు ఆయన ఆమెతో ఒక మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన ఎంబడి వచ్చి కేకలు వేచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకైనా నేను పంపబడలేదని ఆయనను ఆమె వచ్చి ఆయనను మొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగాను. చూడండి, ఈమె చాలా ప్రభుని వెంబడించింది. అన్యశ్రీ ఆమె ప్రభుని ఎలాగ వెంబడించిందంటే దేవుని వాక్యం పట్ల, దేవుని పక్షాన్ని ఆయనే చేయగలడు. ఈ దెయ్యమును ఎలగొట్టువాడు ఆయనే అని నమ్మి విశ్వాసించి వెంబడించారంట. దేవుని శోధన అయితే ఆయన నెగ్లెక్షన్ గా దేవుడు కనిపెడుతున్నాడు. ఆమె అగ్ని చెట్టు వెళ్ళిపోయారు అనుకోండి. చాలా మంది ఎలా ఉంటారంటే
దేవుని దగ్గరికి ఎందుకు వస్తారంటే అద్భుతాలు జరగాల, ఆమె స్వస్థతలు జరగాల, అందుకే ఏదో జరగాలి. అయితే ఈమె ఒక ఎన్నిసరి అయి ఉన్నప్పటికీ ప్రభు పక్షాన్ని ఎంతగా నమ్మిందంటే ఆఖరికి ఆయన ప్రభు ఒక్క వలే పోల్చాడు. ఏమని పోల్చాడట చూడండి అన్నమాట 24 నుంచి. అదే ఆయన ప్రభువా, వింటూ వారై ఆ, నశించిన గొర్రెల యొద్దకే గాని ఆ, మరి ఎవరి యొద్దకును ఉమ్, నేను పంపబడలేదని ఉమ్, ఆయనను ఆమె వచ్చి ఉమ్, ఆయనను మొక్కి ఉమ్, ప్రభువా నాకు సహాయం చేయమని ఉమ్, అడిగాను. ఉమ్, అందుకు ఆయన ఉమ్, పిల్లల రెట్టు తీసుకొని ఉమ్, ఒక్క పిల్లలకు వేయుట ఉమ్, యుక్తము కాదని చెప్పగా ఉమ్, ఆమె నిజమే ప్రభువా, ఉమ్, ఒక్క పిల్లలు కూడా ఉమ్, తమ యజమాను బల్ల మీద నుండి ఉమ్, వాడి ముక్కులు తిను కదా అని చెప్పారు. అని చెప్పుడు. దేవుడు చూడండి చెప్పండి ఆమె. అయితే దేవుని దగ్గర ఎంత తగ్గించుకున్నా చూడండి. అవును. దేవుడు ఏమన్నాడు, నా సొంత వారి దగ్గరికి వచ్చాను, నథింగ్ నాట్ పర్సన్ అన్నాడు. ఆమె ఆమేన్. మా వారి దగ్గరగా, మా సొంత వారి దగ్గరగా వచ్చాను అన్నాడు. కానీ ఎంత డైవర్ట్ చేసినా ఆమె ఎమ్మడిస్తూనే ఉంది. ఆమె అయితే ఈ రోజున సంఘ పరిచర్యలో, సంఘంలో ఎలా ఉంటున్నారంటే బిల్వర్స్ ఏదైనా ఒక మాట దైవజనుడు గర్దిస్తే ఏ స్వర్గ సంఘానికి, దేవుడు రాజ్య సంఘానికి వెళ్ళిపోలే. ఆమె ఆమె కానీ దేవుని పక్షాన్ని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తెకి భయంకరమైన దయ్యాలు పెట్టేసి వ్యాధులతో బాధపడుతుంది, మరణానికి దగ్గరైపోతుందని వేదన పడుతున్నప్పుడు కూడా ఈయన కుక్క పిల్లవలే పోల్చిన, కుక్కతో పోల్చిన, అవును ప్రభు కుక్క పిల్లలైన ఆరోగ్య ముగ్గులు తిన్నప్పుడు మరి కొంచెం విశ్వాసంతో ఆత్మీయ జీవితంలో మరి ఆ కుక్కలతో పోల్చినప్పటికి ఏమంటారు చూడండి అక్కడ. అందుకు యేసు అమ్మా అమ్మా నీ శ్వాసము గొప్పది, నీ సువాసము గొప్పది, నువ్వు కోరినట్లే నీకు అవును గాక అని నీకు అవును గాక ఆమెతో చెప్పాను. ఆమెతో చెప్పగా ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. స్వస్థత పొందును. దేవుడు చూద్దని చెప్పండి రెండు చేతులు పైకెత్తి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే సంఘానికి సాదృశ్యంగా ఉంది, వాక్యానికి సాదృశ్యంగా ఉంది, దైవజనులకు సాదృశ్యంగా ఉంది, మరి ఒక బిల్వర్స్ సాదృశ్యంగా ఉన్న వాక్యం ఏమంటే ఎమ్మడించింది సహాయం కోసము. ఆయన ఎమ్మడించింది, అడిగింది ఆయన ఏమన్నా మరి దేవుని పక్షాన్ని నిలబడిపోయిందంట. ఆవిడెవరో కన్యశ్రీ. దేశోదం చెప్పండి. ఆమె చక్కగా ఇశ్రాయేల్ మరి సొంత వాళ్ళకు నా వచ్చానని చెప్పినప్పుడు నా కుటుంబం దగ్గరికి వచ్చినని ఆయన చెప్పాడు. అయినప్పటికీ అందులో కూడా ఆమె విడిచిపెట్టలేదు. ఆమె విశ్వాసం ఎలా ఉంది చూడండి. తన కుమార్తెని రక్షించుకోవడమే కాదు, తను కూడా మరి రక్షణలో నడిపించాడు దేవుడు. దేవుడు సోదరుని చెప్పాడు, యేసుప్రభువు చెప్పాడు స్పష్టంగా. ఏమన్నాడు? అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఈ సాక్షాత్కారం, ఈ సాక్ష్యం ఎవరు చెప్పారు? అమ్మా నీ విశ్వాసం గొప్పదని సాక్ష్యము అంతకంటే ఏంటండి, అంతకంటే గొప్ప సాక్ష్యం ఉందంటారా? తన కుమార్తెని రక్షించుకోవడమే కాదు. ఈ ఆత్మీయ సందేశం స్పిరిచువల్ గా మీరు ఒకటే చెప్తున్నాను. స్వస్థపరిచే యెహోవా మన దేవుడు కలిగి ఉన్నాం. ఆమె మాట్లాడే దేవుని కలిగి ఉన్నాం. యథార్థవంతుడైన దేవుని, నీతిమంతుడైన దేవుని కలిగి ఉన్నాం. మనం కూడా పరిశుద్ధులుగా నీతిమంతుల కొరకు చేయడానికి ప్రాణం పెట్టిన దేవుని కలిగి ఉన్నాం. అలాంటి దేవుని పక్షాన్ని నేను చాలా సార్లు చెప్తుంటాను, నొక్కి మరీ చెప్తున్నాను. బాధపడినా ఏమనుకునే ఆమె నేను నొక్కి ఎందుకు చెప్తానంటే, ఆత్మీయంగా నువ్వు బాధపడితే దేవుడు రాజ్యంలో ఉంటావు. ఆమె మీకు ముఖ్యంగా మీకోసము నేను ఆత్మీయ సందేశం స్పిరిచువల్ మెసేజ్ ద్వారా అందిస్తున్న ప్రతి ఒక్క మాట లోతైన మర్మము ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా మనిషిని నమ్మొద్దన్న దేవుని సూత్ర. మనిషిని నమ్మితే ఏమొస్తుందంటే మనిషి నుంచి అసూయ, చాలా భయంకరమైన శాతాన్ని శోధనలు ఈ లోకంలో
ఎంత ఫెయిత్నెస్ కొన్నా మీకు అతికుండే వారిగా ఉంటుంటారు చాలా మంది. ఏం సూత్రా? ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం నుంచి మనిషి హృదయం మొత్తం పాడుతుంది. ఆమె చూడండి మార్క్స్ వార్త 7:21. ఓకే. లోపల నుండి ఆయన మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జాలత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదోషణము, అహంభావనము, అవివేకము వచ్చాను. చూడు మరొకసారి ఆ మాట 21 నుంచి కొడతామండి. మనుషుని లోపల నుండి 20 మనుషుని లోపల నుండి మనిషిని ఇంకా పయనించామండి. అది వాని హృదయములో కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనిషి లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. చూడండి, మనిషి లోపల నుంచి వచ్చే ప్రతిది కూడా మీరు అనుకుంటారు మనిషిని బాగా నమ్మేశారు, మోసం చేశారు, బాగా నమ్మిన తర్వాత ఏం చేస్తాడు? ఏదో విధంగా అది ఏదో క్షణంలో సందర్భం బట్టి అది బయలుపరుస్తుంటది. దేని సూత్ర అవకాశం బట్టి బయలుపరుస్తుంటదట. సో చూడండి ఒకసారి మరొకసారి చదవండి 21 వచ్చిన. లోపల నుండి అనగా మనిషి హృదయములో నుండి చాలండి ఇంకన్నీ రిలీజ్ అయిపోతాయంట. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? మనుషులు లోపల. ఏం మనుషులు? పునరుద్ధానం కలిగిన వారా, ఇంకా రక్షణ లేని వారా? చెప్పాలి. ఏ హృదయం నుంచి వస్తుంది మీరు చెప్పండి. రక్షణ తీసుకున్న వారు లేరా? చెప్పండి అమ్మా. అసూయ లేదా? కుళ్ళి లేదా? చెప్పండి. మరి అన్ని ఎట్టుకుని ఇంకా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తాగుతాడు? మీరు ఒప్పుకుంటున్నారు కదా, నేనేమీ అనలేదు మిమ్మల్ని. ఆమె నువ్వు ఎప్పుడైతే నూతన జన్మ ఇచ్చాడో, నీకు పునరుద్ధానం కలిగి ఉన్నావో, పునరుద్ధానం కలిగిన దేవుని మృత్యు చేయని మనం కలిగి ఉన్నామో, మరి లోపల మీకు ఎన్ని ఉంటే ఎప్పుడు ప్లస్ అవుతారు? ఎప్పుడు స్వస్థత వస్తుంది? అర్థమవుతుంది అన్నమాట. అందుకనే ఇక్కడ నిర్గమనం అంటాడు కదా 15:26లో దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఆయన మాట చాలా శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు చాలా జాగ్రత్తగా గైకొనాలి, పాటించాలి. అప్పుడు మరి భయంకరమైన రోగం వచ్చి మన యొక్క ఐగుప్తు దేశం చూస్తావు కదా, నన్ను నమ్మితే స్వస్థపరిచేవాణ్ణి నేనే. ఈరోజు ఇందాక అయ్యగా చెప్పారు, హాస్పిటల్కి డబ్బు ఉంటే హాస్పిటల్ ఆరోగ్యం వచ్చేస్తుందా? చెప్పండి. నీ దగ్గర డబ్బు ఉంది, ఎంతో మంది ధనవంతులు చనిపోతాం లేదా? బీపీ షుగర్లు ఎంతో మందికి వచ్చేస్తాం లేదా? బట్ దేవుడు అంటున్నాడు ఈ రోజున ప్రియమైన దేవుడుగా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మొదటిగా నువ్వు దేనితో నింపబడాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యము అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైతే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించి కొలిది అన్య భాషలతో మాట్లాడి సాగిరి. దేవుని శోధన చెప్పండి. మరి దేవుని ఒక ఆత్మ ఓన్లీ స్పిరిట్ తో ప్రతి బిల్వర్ నింపబడాల. ఆమె అందరూ కూడా, ఒకరిద్దరా, మొత్తం అందరూ కూడా 4:37 కూడా అంటుందన్నమాట. వారు ప్రార్థన చేయగానే వారి కుడి ఉన్న చోటు కనిపించిను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారైతే దేవుని వాక్యము ధైర్యంగా బోధించి. దేవుని శోధన చెప్పండి గట్టిగా. అపోస్తలుడు పేతురు అంటాడు 4:8లో,
పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఎట్లయినను ప్రజలు, అధికారులను, పెద్దలు అందరి పక్షాన్ని కూడా నిలబడ్డాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హోలీ స్పిరిట్ మోస్ట్ అండ్ షూట్ గా దేవుడు వాక్యము ఏమని సెలవిస్తుందంటే, ఈ రోజున దేవుని ఆత్మ హోలీ స్పిరిట్ లో నింపబడాలి ప్రతి ఒక్కరు కూడా. అపోస్తలుల కార్యములను చూడండి, ఆ మాట చక్కని మాట దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధుల కలల కందురు. ఆ దినములో నా దాసుల మీదను నా దాసురాండ్రుల మీదను నా ఆత్మను కుమ్మరించెదరు గనుక వారు ప్రవచించెదరు. ఎంతమంది ప్రవేశిస్తున్నారు చెప్పండమ్మా? ఎంతమంది దేవుని ఆత్మతో నింపబడుతున్నారు? ఎందుకంటే ఎంత నొక్కి పెట్టి ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన రాకడ సమీపంలో ఆత్మపూర్లే ఉండాలంట. ప్రతి ఒక్కరు ఏమై ఉండాలా? ఆత్మతో నింపబడాలా. హోలీ స్పిరిట్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి మీద పంపించాడంట. పొందుకునే విధానంలో మీ యొక్క లోక సంబంధమైన సహవాసంతో ఉంటే కనుక ఆ ఆత్మ ఏమైపోతుందంటే అండి, ఆత్మ ఏమైపోతుంది? పంపించిన ఆత్మ దూరం అయిపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని, ఈ రోజున ఈ యొక్క హోలీ స్పిరిట్ లో కొన్ని మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఎంతమంది పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆసక్తి కలిగి ఉన్నారు? ఎంతమంది దేవునితో సహవాసం కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని యొక్క పునరుద్ధానం కలిగి ఉన్నారు? ఎంతమంది దేవునితో మరి రెండో రాకడలో సిద్ధంగా ఉన్నారు? దేవుని చేతులు తెచ్చి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు అందరూ ఉన్నారా? చెప్పండి. ఇక నేను చెప్తుంటే మీరు చెప్పుకుంటే ఎత్తేయడం కాదు. ఆమె మీరు నిజంగా దేవుని పక్షాన్ని కూడా. అపోస్తలుల కార్యం మాట్లాడు 6:8 వచనంలో స్టీఫెన్ చూడండి, 6:8 వచనంలో చూడండి, అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు. అపోస్తలుల 6:8 వచనం. అక్కడ ఒక వ్యక్తి చూడండి, జాగ్రత్త. స్టెఫను కృపతోను బలంతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండును. చూడండి, ఇక్కడ దేవుని వాక్యము మీ వద్దకి చాలా దగ్గరకు వచ్చేస్తుంది. ఆమె హోలీ స్పిరిట్ లో ఈ స్టెప్ ను అక్కడ దేవుని సువార్తలో ఆయన గొప్ప ప్రవక్త అంటారా? చెప్పండి. ఆయన ఏమి ప్రవక్త కాదు, దైవజనుడి కాదు, కానీ దేంతో నింపబడ్డాడంట? దేవుని హోలీ స్పిరిట్ లో నింపబడి అద్భుత క్రియలు, సూచి క్రియలు జరిగించిన వాడు. ఆమె ఎందుకు చెప్తున్నానంటే, మీరందరూ కూడా దేవుని ఆత్మను నింపుకోవాలి. మనం వెళ్ళగలుగుతామంటే చర్చ్కి ఆదివారం వచ్చిందంటే బైబిల్ తీసుకుని వెళ్తాము, వెళ్ళి ఆమె 2 తర్వాత వచ్చేస్తాం. నువ్వు దేనికి వాడబడవు. నీకు ఒక పాటలు రాదు, ప్రార్థన రాదు, ఒక సాక్ష్యం రాదు, ఒక ఆరాధన రాదు, ఒక వాక్యం కూడా చదువుతాము రాదు. ఇంకెందుకు వెళ్తున్నట్టు? వాళ్ళందరూ యాక్సెప్ట్ అంటారా? లైవ్ లో చూస్తున్న వారు కూడా వాళ్ళందరూ యాక్సెప్ట్ అంటారా? వాళ్ళ పిల్లల పాటలు వాళ్ళే అన్ని. ఇంక నువ్వు దేనికి ఎప్పుడు పాల్పడతావు? చూడ్డాక ఇది వచ్చేయడానిక ఎంత కూడా సరిగ్గా గుంపులో పోయిందా? ఆమె అయితే ప్రియమైన దేవుళ్ళరా, ఈ రోజున దేవుని ఆత్మ నింపబడిన వారి పక్షాన్ని
దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతగా మాట్లాడుతున్నాడంటే స్టెఫనుతో చాలా అద్భుత క్రియలు, సూచక్రియలు చేసినట్టుగా ఉన్నాడు. అనేక ప్రజల ముందు ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించిన వాడు ఉన్నాడు. అని గొప్ప ప్రవక్తని దేవుడు ఎంచలేదు, గొప్ప యాజకుని ఎంచలేదు. దేవుని స్తోత్ర, దేవుని యొక్క విశ్వాసం నుంచి నమ్మాడు. ఆమె అయితే ప్రియమైన దేవుడా, నేను ఎందుకు చెప్తున్నానంటే మీకున్న మంచి డెడికేషన్ ఏంటంటే చక్కని ఉద్యోగాలు చేసుకుంటారు, మంచిదే. చక్కగా మీ సొంత కార్యవిషయంలో చక్కని మంచి డెడికేషన్, ప్లానింగ్ ఉంటారు. మరి ఏంటో నాకు అర్థం కాదు. చాలా ఈ స్థలాలకు నేను వెళ్తాను కాబట్టి ప్రతి దైవజనుడు బాధపడే బాధ నేను విన్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అర్థం కాదు. ఆమె ఎందుకంటే దేవుని యొక్క కార్యాలైన దేవుని పట్ల ఎందుకు అంత నెగ్లెక్టేషన్, నిర్లక్ష్యం. నీ సొంత కార్యక్రమం విషయంలో ఎంతో ప్రేమ కలిగి ఎంతో గొప్పగా జరిగించుకుంటూ ఉంటారు. మరి దేవుని యొక్క సన్నిధి అంటే ఎందుకు పరిగెత్తరు? అంటే నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడేనా? అయ్యో పరలోక రాజ్యం వెళ్ళిపోదామనా? చక్కని రాజ్యం ఆయన ఇస్తుంటేని ఆమె పోయి మీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? చెప్పాలా? చేస్తాను, టైం అయిపోయింది. మీకోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? మరి ప్రాణం పెట్టిన దేవుని పక్షానికి ఎందుకు సమయానికి రారు? ఎందుకు దేవుడి కార్యవిషయంలో ఆశ? ఎంతో మందిని మనం కొన్ని దేవుని తెలియని వారు ఉన్నారనుకోండి, అనుకోవచ్చు. క్రైస్తవుల్లో కూడా ఎవరిలోనే నిర్లక్ష్యం ఎవరిలో? ఆచారాలన్నీ ఎవరి దగ్గర? పరిశుద్ధాత్మ స్పిరిట్ కొంతమంది నింపబడుతున్నారు సంఘాల్లో. అయితే ప్రభు ఒక మాట చెప్తున్నాడు, ప్రియమంది జాగ్రత్తగా వినాలి మీరు. మీకు చాలా ఫిట్నెస్, మీ ఆత్మీయ జీవితం మీరు బాగుపడడానికే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇందాక మరి ఇచ్చిన మన డేవిడ్ గారిని, యేషబ్ గారిని ఆత్మతో నడిపిస్తాడు. ఆమె చెప్పండి. ఆమె వాళ్ళ కంట్రోల్లో లేదు, ఆమె వాళ్ళ టైమింగ్ లో లేదు. దేవుడు ఆత్మతో అక్కడ నింపబడిపోతున్నారు. దేవుని ఆత్మతో నేను చూస్తున్నప్పుడు, దేవుడితో నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా అంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయము 24వ వచనం. అపోస్తుల కార్యము 11:24. అతడు పరిశుద్ధాత్మతోను, చూడండి, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసంతో నిండుకున్న సత్పురుషుడు ప్రభు పక్షమును చేరి అంతటా అతడు సౌలును వెతుకుటకు వెళ్లి అతనిని కనుగొని అంత్యోకయకును తోడుకుని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనములకు వాక్యమును బోధించారు. గట్టిగా ప్రియమైన దేవుడా, అతడు పరిశుద్ధాత్మతో నింపబడును, విశ్వాసంతో నింపుకున్న సత్పురుషుడై బహుజనులు ప్రభు పక్షమున చేరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన దేవుడా, ఈ రోజున ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే పరిశుద్ధాత్మ శక్తి వరము పొందుకునే వారుగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజున ఆత్మతో నడిపింపు ఎలాగుంటదంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మరొక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయుల పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ శాశ్వత కాలమును ప్రవచనములైనను భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుతున్నాము. గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును.
దేవుని స్తోత్రం చెప్పండి. ప్రేమే శాశ్వతమైంది. ప్రభు ఒక్కడే ప్రేమమైంది ఈ భూమి మీద. ఆమె ఇంకెవరు లేదు. నాలో ప్రేమ ఉన్నారు ఎవరని చెప్పండి. ప్రపంచంలో ఏ మానవుడు కూడా నేను ప్రేమమైందని చెప్పలేదు. ఆమె ఏ మానవుడు కూడా నేనే సత్యమని చెప్పలేదు. ఏ మానవుడు కూడా నేనే జీవమని చెప్పలేదు. ఒక ప్రభు ఒక్కడే చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను, ప్రేమమై ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ఆ యొక్క కానాను స్త్రీ ఏం చేసిందంటే ఆ ప్రేమమయిని ఇడవకుండా ఎంబడించిందండి. ఆమె ఎంతవరకు ఎంబడించిందంటే తన కుమార్తెకి పట్టిన దెయ్యాలు స్వస్థత వరకు, తన రక్షణ వరకు మరి ఇడిచిపెట్టకుండా ఆయన్ని ఎంబడించింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుల్లో ఎలాగున్నారంటే దైవజనులు ఏదైనా వాక్యంతో ఖండించినా విడిచిపెట్టేస్తలేదా చెప్పండి. కఠినంగా ఎవరు ఉదయం మరి కట్టిపరుచుకున్నారు. ఎలాంతకంటే ఏదైనా ఒక మాట అంటే అందులో ప్రేమ ఉన్నా ఆ ప్రేమను పక్కన పెట్టేస్తున్నారు. ఈ యొక్క భాషని తీసుకుంటున్నారు. ఈ కఠినంగా హెచ్చరించి బాధ పెట్టి ఆ మాట నా కోసమే మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, ఇంకేరే పని లేదని అనుకుంటున్నారు. ఇప్పుడు దైవజనుడు అంటే ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఆయన చెప్తున్నప్పుడు ఈ లోకము ఎవరికి శాశ్వతం కాదు, దేవుని ప్రేమే శాశ్వతము. దేవునితో మీరు నడాలి, దేవునితో సహవాసం చేయాలి, ఇంకెవరితో మీరు సహవాసాలు పెట్టుకోకూడదు. మీరు అనేక మందితో సహవాసాలు కలిగి ఉన్నారమో అన్నాడంట. అర్థమైందా? మీరు అనేక మందితో సహవాసాలు కలిగి ఉన్నారమో అది మంచిది కాదని అన్నదేట. ఈ సేవకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా కోసమే చెప్పాడండి, మీకు కావాలని చెప్పించారు అని కొంతమంది స్త్రీలు ఏం చేశారు. ఎవరికి నష్టం చెప్పండి, ఎవరికి నష్టం? ప్రియమైన దేవుడు. అందుకని ఇలా చెప్పుకుంటే హోలీ స్పిరిట్ లో చాలా మాటలు ఉన్నాయి. చదివినండి, ముంచేస్తాను, మీకోసం అర్థమవుతుంది నాకు. ఆమె మూచేస్తాను, ముగింపులోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఈ రోజున అందరూ కూడా ఆత్మతో నింపబడ్డం కాబట్టి టైం పాలింగ్ ఏముంటలేదు. సూత్ర అయ్యగారైనా మరి యేషబ్బాయి గారైనా ఎవరితో నింపబడ్డాం. ఇప్పుడు మేము ఒకరి తర్వాత ఒకరు మార్చుకుంటా రేపు దినం దాకా చెప్పేస్తాం. ఆమె ఆమె వింటారా మీరు? సూత్ర అంటే ప్రభు చెప్తున్నాడు ఈ రోజున దేవుని ఆత్మతో ప్రతి ఒక్కరు నింపబడాలి. ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఆయన గొప్ప స్వస్థత. ఈ లోకంలో ఏ యొక్క జబ్బు వచ్చినా, ఏ యొక్క రోగం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా నువ్వు ఎవరి దగ్గర పడాలంటే ఆయన పాదాల వద్ద పడిపోతే ఖచ్చితంగా స్వస్థపరిచే యెహోవా అని నేనే అని చెప్పాడు. ఆమె మాట ఎవరు చెప్పలేదు, ఆయన తప్ప ఇంకెవ్వరు చెప్పలేదండి. దేవుడు ఒక్కడే చెప్పాడు, యేసుక్రీస్తు ఒక్కడే ఈ మాట చెప్పగలిగాడు. ప్రభు వాక్యము మరొక మాట నుంచి చూపించి ముగిస్తాను ప్రియమంది. ఎందుకంటే దేవుని ఆత్మ నడిపింపులో మరి నేను ఎలాగ వెళ్ళిపోతే మీరు కూడా ఇబ్బంది పడకూడదు. కానీ దేవుని ఒక వాక్యం నుంచి నేను కొన్ని మాటలు తెలియజేశాను. ఆమె చాలా మాటలు ఉన్నాయి, చాలా మాటలు ఉన్నాయి. కానీ అందులో చాలా ప్రాముఖ్యంగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18-19 చదవండి. ఆయన విశ్రాంతి దినాచారము చూడండి, విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన దేవునితో సమానునిగా చేసుకున్న గనుక ఇందు నిమిత్తము 18:5-18 రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక మనము దేవుని సంబంధమైన వారు దృష్టిని ఎందున్నదనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగుదనని దేవుని కుమారుడు వచ్చి
వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా మాట్లాడాలి. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టినవాడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రత చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధములనియు లోకమంతయు దృష్టిని ఎందున్నాయనియు ఎరుగుదుము. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుడి కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. దేవుని స్తోత్రం చెప్పండి. మనం దేవుని పిల్లలము. ఎప్పటికి కూడా మన దేవునిని పిల్లలమై ఉన్నాము. ఎందుకంటే మనలో పరిశుద్ధాత్మ స్పిరిట్ లో మనందరి కోసం ఒక నీతిమంతుడు చనిపోయాడు, ఒక నీతిమంతుడు ప్రాణం పెట్టాడు. అలాంటి నీతిమంతుడు పక్షాన్ని దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే జాగ్రత్త ఉంది. ది బ్లడ్ ఆఫ్ జీసస్ ఎవ్రీ క్లీన్ సిన్ అంట. దేవుని సూత్ర పరిశుద్ధ రక్తము, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో ప్రతి ఒక్క పాపమును కడుగును. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. దేవుని మాట నువ్వు శ్రద్ధగా వింటే దేవుడు ఖచ్చితంగా మీ పక్షాన్ని గొప్ప అద్భుత క్రియలు చూస్తాడు. ఆమె ఈ కాల్ పెట్టింది. ఇప్పుడు స్వస్థత అవసరం, తర్వాత మళ్ళీ పెట్టదా చెప్పండి. అందుకే స్పిరిచువల్ మెసేజ్ ద్వారా మనం దినదినం వారం అవసరం లేదు. ఆమె నీకు ఎటువంటి భయంకరమైన వ్యాధి ఉన్నా ఈ స్వస్థత ప్రార్థన జ్ఞాపం చేసుకోండి. స్వస్థత ప్రార్థన దేవుని మాటలు జ్ఞాపం చేసుకోండి. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం చేద్దామా? సంతోషంగా, ఆనందంగా. అందుకే దేవుని మాట శ్రద్ధగా వినాలి. విని దేవుడి చిన్న అనుగ్రహించిన అన్ని కూడా ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. అందులో చాలా అద్భుత క్రియలు, సూచక్రియలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, చక్కని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, సంపూర్ణ ఆరోగ్యాలు ఉన్నాయి. మనకు చివరగా మనకు రక్షణ కూడా ఉంది. దేవాది దేవుడు ఈ మాటలు దీవించిన కాక హీలింగ్ స్పిరిట్ లో దేవుని యొక్క ఆత్మతో నడిపింపబడిన మీ అందరికీ మీరెంతో బలంగా ఆత్మీయంగా బలపడ్డారని నమ్ముచున్నాను. దేవుని ఆత్మతో నింపబడ్డారని నమ్ముచున్నాను. దేవుని పక్షాన్ని, దేవుడు చేసిన మేలు పక్షాన్ని